తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నల్గొండలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నల్గొండలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నల్గొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు తుమ్మల మధుసూదన్ రెడ్డి, ఎల్వి యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు అని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో చంద్రబాబు నాయకత్వంలో బలమైన నాయకత్వం రాబోతుందని తెలిపారు. జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ జన్మదిన వేడుకలలో టీడీపీ నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, తేలు రవి, ఎంకేఐ సిద్దిక్, ఎంఏ రఫీక్, మహేశ్వరం గోపాల్, కాంచనపల్లి క్రాంతికుమార్, గంగాధర స్వరాజ్, కొండేటి దయాకర్, దాడి మధుసూదన్ రెడ్డి, ఆరేళ్ల కొండల్, తిరుపతయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన కార్యక్రమాన్ని నల్గొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యతరపున అందరి తరపున చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి 75వ జన్మదినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈనాడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఈనాడు పెద్ద ఎత్తున సుమారు 400 మందికి నల్గొండ నియోజకవర్గంలో అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఆ రోజుల్లో, ఎందుకంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని ముందలు తీసుకెళ్ళడంలో ముందుంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేంది, ఈనాడు ఆంధ్రప్రదేశ్ అయింది, తెలుగు వాళ్ళకు అగ్రభాగాన్ని నిలబడేందుకు నిరంతరం కృషి చేసిన మహానాయకుడు. ఆయన నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెంది ఈనాడు ఆర్థికంగా ఇంత బలంగా, తెలంగాణ రాష్ట్రం ఇంత బలంగా ఉందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథకంలో తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. వారి నాయకత్వంలో ప్రతి యువత కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారికి నిండు నీరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర్వేదంగా ఉండాలని మా అందరికీ కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన వారిని శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు. మన నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు పొందినాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 70వ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. యావత్ తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఇవాళ పండగ రోజని తెలియజేస్తా ఉన్నాను. 4 పర్యాయాలు తెలుగు ప్రజలలో ఎవరైనా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు ప్రజలకు న్యాయం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇస్తూనే ఇవాళ యావత్ తెలుగు ప్రజలకు న్యాయం చేసేటందుకు ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నాం. ఆ రోజు కలియుగ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అయితే ఇవాళ యావత్ తెలుగు ప్రజలకు ఇవాళ నారా చంద్రబాబు నాయుడే కలియుగ దైవం అని చెప్పి ఈ సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా మునుముందు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని అష్టైశ్వర్యాలు, ఆయురాగ్యాలు కూడా వారి కుటుంబంపై ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము.